సేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. జ్ఞాన విజ్ఞాన భాస్వం తం సచ్చిదానందలాలితం వందే శ్రీ దత్త విజయానంద తీర్థ సద్గురుం సదా. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతా హి సాధవ కాలేన ఫలతే తీర్థం సద్యః సాధు సమాగమ. గంగాది పుణ్యతీర్థములలో మనం స్నానం ఆచరణ చేసామనుకోండి, కొంతకాలానికి ఫలితం కలుగుతుంది. కానీ సాధు పొంగవరుని దర్శించిన మాత్రం చేతనే సజ్జత్కాలంలోనే మనకి దాని యొక్క ఫలితం కనిపిస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు అవధూతుల యొక్క దర్శనం మనకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాప్తించడం మన పూర్వజన్మ సుకృతమే. అనంత శ్రీ విభూషితులు దత్తాంశ సంభూతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి మరియు దత్తపీఠ ఉత్తరాధిపతులు శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి వారులకు ఆకివీడు తదితర పరిసర గ్రామ ప్రజల తరపున సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తూ ఘనమైన స్వాగతం పలుకుతూ ఉన్నాం. గురవో నిర్మలా శాంతా సాధవో మితభాషిణ రాగద్వేష వినుర్ముక్తా సదాచారాహితైషిణ. సద్గురువు ఎల్లప్పుడూ కూడా ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంటారట. మితభాషులు, రాగద్వేషాలకు అతీతులు, సదాచార పరాయణులు, సకల జనహితాభిలాషులు. ప్రేమే ఆయన భాష, సంగీతమే ఆ మహానుభావుని ప్రపంచం. మౌనముతో కూడిన చిరు దరహాసమే ఆయన యొక్క భూషణం. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అన్నట్లుగా ప్రపంచమంతా వారి యొక్క పరివారమే. ప్రేమతో అప్పాజీ అని పిలువబడే శ్రీవారు నిరంతరము కూడా భగవన్నామాన్ని స్మరణ చేస్తూ మనతో హనుమాన్ చాలీసా, భగవద్గీత, లలితా విష్ణు సహస్రనామములు, సౌందర్యలహరి, భగవద్గీత ఇత్యాది స్తోత్రాలను మనతో పఠింపచేస్తూ మనలను మన పూర్వీకులను 7 తరముల వారిని మనందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు. అనేక విశ్వధర్మ విజయయాత్రలు, ఆధ్యాత్మికం ద్వారా గిన్నీస్ ప్రపంచ రికార్డులు, అనేక విశ్వవిద్యాలయముల నుండి గౌరవ డాక్టరేట్లు, ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమ శాఖలు, 3000కు పైగా బీజాక్షర సమ్మిళితమైనటువంటి వివిధ భాషలలో సంకీర్తనలు, కోటాను కోట్లలో హనుమాన్ చాలీసా పారాయణలు చేయించడం మానవ సాధ్యమా? కాదు సుమా, సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపంతో నడయాడేటువంటి మన గురుదేవుల యొక్క సాధ్యమే. సహస్రచంద్ర దర్శనం అనగా 80 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి అని మనందరికీ తెలిసి ఉన్నటువంటిదే. కానీ ఆయన సహస్రచంద్ర దర్శనం చేసినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా నాదయోగము, దత్తభాష్యము, దత్త విజయము, భజన యోగము, దత్తఒడి, అమ్మఒడి, క్రియాయోగములు మరియు అనేక ప్రస్తుత ప్రచార మాధ్యమముల ద్వారా సనాతన ధర్మాన్ని సాగిస్తూనే ఉన్నారు. శ్రీవారు మన బహుమతిగా దొరకడం అనగా దత్తాత్రేయునిగా లభించడం మన అదృష్టమే. అన్ని గురు రూపాలు ఆ దత్తుడివే. అందుకనే మనం అందరం ఆయన్ని గురువునాం గురువు అన్నారు. సాక్షాత్ జగద్గురువు, త్రిమూర్తి తత్వానికి అతీతులు. దత్తవీణపై మన స్వామివారి యొక్క కర విన్యాసం అమోఘం. సంగీతమే వారి భాష. నాదమండపమనే భవ్యమైన భవనం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించి రాగరాగిణి యోగ సంగీతములతో మనల్ని ఉద్ధరింపచేస్తున్నటువంటి బ్రహ్మోపాసకులు శ్రీ అప్పాజీవారు. ప్రపంచ నలుమూలలా శ్రీవారి గానతరంగాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నాద తరంగములు శరీరంపై ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి, రాగాలకు ఋతువులకు గల సంబంధము,
నాద చికిత్సకు యోగానికి గల సంబంధాన్ని నిరూపిస్తూ నాద చికిత్స అనేటువంటి ఒక చక్కని అపూర్వమైన అమోఘమైన గ్రంథరచన చేయడం మన అందరి యొక్క భాగ్యం. తిథివార నక్షత్రములను బట్టి రాగచయనం చేస్తూ ఉన్నటువంటి మహాత్యాగి మన స్వామి. యోగచక్ర రాగసాగరములతో వ్యక్తి యొక్క యోగ చక్రాన్ని అనుసరించి తగిన రాగాలను చయనం చేయడం అనేటువంటి అపూర్వ ప్రక్రియ మనకు అందించిన మహాభాగ్యం. దత్తక్షేత్ర నాదయాత్ర సందర్భముగా ఆకివీడులోని శ్రీ దత్తక్షేత్రంలో విశ్వంబర రాగసాగరతో మనలను మన ప్రాంతములను అనుగ్రహించడానికి విచ్చేసినటువంటి మన గురువరేణ్యులకు ఘనముగా స్వాగత కుసుమాలను సమర్పణ చేద్దాం. ఓ సచ్చిదానందేశ్వర మాయామేయ జగంబు సత్యమని సంభావించు జనులకు క్లేశపాస విమోచన దక్షుడవీవు. ఓ యతి శ్రేష్ఠ బుద్ధిమంతులకు సిద్ధిని ప్రసాదించుటలో గణపతి స్వరూపమటవీవు. ఓ అతీంద్రియ శక్తి స్వరూప దురిత దూరీకరణంబునన్ నవరాత్రి నవాహ పురుష స్వరూప శ్రీమాతవీవు. ఔదుంబర రజిత సువర్ణ సింహాసనంబులధిరోహించిన త్రిజగత్కర్త ఓ